కలియుగంలో భగవంతుడు కూడా 2 సార్లు అవతరించారంటారు కదా. పిఠాపుర అగ్రహారంలో జరిగిన ఆ అద్భుత అవతార గాథను వినండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని 5వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధర్మాన్ని, ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు దత్తభక్తులు. వారికి పుట్టిన పిల్లలందరూ చనిపోగా ఒక కుంటివాడు, మరొకడు గుడ్డివాడు మాత్రమే బతికారు. ఒక అమావాస్య నాడు వారింట్లో శ్రాద్ధకర్మ ప్రారంభించారు. బ్రాహ్మణ భోక్తులకు వడ్డించక ముందే ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరారు. సుమతి ఆ వచ్చిన యతేంద్రుడు తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి భిక్ష ఇచ్చింది. ఆమె భక్తికి సంప్రీతుడైన స్వామి తన నిజ రూపంలో దర్శనమిచ్చారు. 2 చేతుల్లో శంకు చక్రాలు, 2 చేతుల్లో డముర త్రిశూలాలు, మిగిలిన 2 చేతుల్లో జపమాల కమండాలు ధరించి 6 బహువులతో 3 ముఖాలతో వెండి కొండవలే ప్రకాశించారు. అప్పుడు స్వామి సుమతితో, తల్లి, నీ అభిష్టమేమిటో చెప్పు అనగా ఆమె, నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అని ప్రార్థించింది. దత్తస్వామి, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు అని వరమిచ్చారు. అలా భాద్రపద శుక్ల చతుర్థి నాడు సాక్షాత్తు దత్తాత్రేయుడు శ్రీపాదుడుగా అవతరించారు. 8వ ఏట ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు. 16 ఏళ్ల ప్రాయంలో సన్యాసం స్వీకరించాలని నిశ్చయించుకున్నప్పుడు తండ్రి పడిన ఆవేదన చూచి తన అంగవైకల్యం గల సోదరులను స్పృశించారు. తక్షణమే వారు పాదవంతులు, నేత్రవంతులై సుందర రూపాలతో ప్రకాశించారు. తన సోదరులకు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి అని చెప్పి, అనంతరం శ్రీపాదుడు తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకొని సన్యాసిగా లోక కళ్యాణం కోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు.